మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా బాబాయ్ మా నానమ్మకు చంపేసిండు. ఎట్లంటే మా నానమ్మ మెడల గొలుసు, చేతుల్లో కడలు అవి అన్నీ ఉండే. పైసలు కూడా ఉండే. మొత్తం 40 తులాలు వెండి ఉండే. పైసల కోసం దానికోసం చంపేసిండు. ఆమె మొత్తం పింఛన్ పైసలు జమ చేసుకున్న 16,000 కూడా ఉండే. పైసలు వీటి కోసమే బాబాయ్ చంపేసిండని ఒప్పుకున్నాడు. అయితే పోలీసులకు పట్టిపించడం. ఆమె ఏం లేదు, ఇంట్లోనే సీసాలు అన్నీ అవి ఎక్కడంటే అక్కడ పోతూ ఏరుకుంటా. పొలం ఏం లేదు వాళ్ళకు కూడా. ఏమైనా అది ముసలివిడే ఏం పొలం పని చేసి ఆస్తి బిస్తి ఏం లేదు. ఆస్తి ఏం ఉన్నదని అదే ఆస్తి 40 తులాలు వెండి, అది 16,000 ఏమో పైసలు ఉండే. వీటికి చూసుకున్నాడేమో, పోయి చంపేసిండు అంతే. ఆదివారం పొద్దున్న మధ్యాహ్నం 12 గంటలకు తీసుకుపోయిండు. పొద్దంగల్ సైడ్ తీసుకుపోయి సీసాలు ఏరుకుందాం అమ్మ, అక్కడ సీసాలు బాగుందని పోయిండంట. ఆడ చంపేసిండు. ఆమెకి ఎంతమంది పిల్లలు? 4. 2 కూతుర్లు, ఇద్దరు చనిపోయారు. చిన్నోళ్ళే చనిపోయారు. 2 పెద్దోళ్ళు ఉండే. ఈడు చిన్న ఇంకా నడిపేడే చంపేసిండు. వాళ్ళ కొడుకులు ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటారు అందరు. వాళ్ళ కొడుకులు అటు గొడవపడి ఇట్లనే గొడవ చేస్తుండే. అందుకోసమే వాళ్ళు యాస్టకొచ్చి వాళ్ళు నువ్వే ఉండే అని వదిలేసి వెళ్ళిపోయారు పని చేయడానికి. చంపిండని తెలియలేదు. సీసీటీవీ ఫోటోస్ కొద్దిగా ఇండియన్ పెట్రోల్ బంక్ ఉండే, అక్కడ పోయి సీసీటీవీ ఫుటేజ్ నేనే చూసినప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక్కడే కనిపించిండు. అందుకోసం ఆయన నువ్వే పొత్తంగల్ పోలేదు అంటుండు. ఆయనకు అడిగినా కూడా పొత్తంగల్ పోయిందని చెప్పట్లేడు, అసలుకి పోలేదని అంటుండు. అయితే సరే అని సీసీటీవీ ఫోటోస్ అని చూపెట్టుకొని తీసుకొచ్చి చూపెట్టిన ఆడికి వీడియో. మావాడు బాబాయ్కి చూపెట్టిన. అయితే చూపెట్టు అని చెప్పిండు. అయితే చూపెట్టినా అంతలోనే నేనే చేసిన అని చెప్పేసిండు. అంటే ఇద్దరు వెళ్ళేటప్పుడు ఎవరు? మీ నానమ్మ మీ బాబాయ్? ఇద్దరు వెళ్ళారు. అంటే మీకు వెళ్ళేటప్పుడు మాకు ఏమి చెప్పలేదు అసలు. సాయంత్రానికి రాలేదని మా చిన్నమ్మ చెప్తేనే మేము లెంకినాం అంతే. అదే రోజు లెంకినాం. అయితే దొరకలేదు. తర్వాత రోజు ఏం కంప్లైంట్ ఏం చేయలేదు. మేమే లెంకున్నాం. తర్వాత మా బాబాయ్కి అడిగితే మా అమ్మని నేనే చంపుకుంటానా అని నాకు అన్నాడు. నువ్వే చంపినావని నేను చెప్తే పొద్దంగలే పోలేదు అసలు, అమ్మాయి అంటే పోలేదు అంటుండు. అయితే నువ్వు పోలేదు కదా సీసీ కెమెరాలో వేరే వాళ్ళు చెప్పారు, మా ఊరోళ్ళు పొరగాలు చెప్తే పొద్దంగల్లో 2 ఉండే అంటే పొద్దంగల్ అసలు పోలేదని మా బాబాయ్ అన్నాడు. అయితే పొద్దంగల్ పోయినవా లేదా అని నేను ఇప్పుడే సీసీటీవీ ఫోటోస్కి పోయి చూసుకొని వస్తా అని చెప్తే సరే చూసుకొని రమ్మన్నాడు. అయితే పోయి చూసి వచ్చి తర్వాత కనబడ్డాడైతే నేనే చేసిన అని చెప్పేసిండు. అంటే మీకు డెడ్ బాడీ మా చెరువులని ఇక్కడ తుంగల చెరువులో పడేసిండు. ఇంటోళ్ళు మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన ఇల్లు. అమ్మతోటి మంచిగా ఉన్నాడు, చేసిండు, అంతా చేసిండు. అమ్మ పెండ్లం మిడిచిపోతే కూడా అమ్మ ఆడికేలో ఒక ముద్ద తెచ్చిపెట్టింది అతనికి. విశ్వాసం ఉండాలన్నా వద్దా? కళ్ళు లేకపోతే భంగి చేస్తాడు. కళ్ళు బాటల్లో తీసుకొని నా కొడుకు ఉన్నాడు అని ఈడ దాస పెట్టుకొని పోసింది. పోసిందా మరి? అమ్మనా దుస్మానా? మనకు కూడా అమ్మ ఉన్నది అంటే పోసిండు, అది అంత చేసిండు. వాళ్ళకి మేము చెప్పేసినాం. అంతగానం వాళ్ళు మంచిగా ఉంటుండే, మీరు ఏంటికి చేసిండ్రు, మీరు ఎందుకు దేవుడు పడుతుండ్రు
అతని మీద పడకురే మాకు అనుమానం లేదు అంటే వాళ్ళకి డౌటే ఆ ఇంటి వాళ్ళకి డౌటే మాకు డౌట్ లేదు ఇంత మంచిగా ఉంటుండే అన్నం పెడుతుండే అన్నం ఇంట్లో లేకుంటే ఆడకచ్చి పెడుతుండే అని మాకు నిజమే అనిపించింది ఇక్కడ అంటే అతనేం చేసిండు ఆమె వచ్చింది ఇంకొక ఆమెకు తీసుకొచ్చి ఆమె ఆపరేషన్ చెప్పిమన్నది ఏమనుకున్నారు వాళ్ళు అందులో మన విషయం తెలియదు ఏంది ఈమె ఉండంగా ఇద్దరు ఇంకొక ఆమెకి తెచ్చుకున్నాడు పెళ్ళైందా పెళ్లి కాదు ఉడికి ఇట్లా మామూలుగా టెంపరవరీ తెచ్చుకున్నాడు సరే తెచ్చుకుంటే అని ఆమె బిడ్డ లగ్గం చేసింది కొడుకు చేసింది అత్తందే బిడ్డే కొడుకు ఇంకో కొడుకు ఉన్నాడు చేసుకున్నది ఆమె బాకీ కోసం బాకీ అయింది ఏమున్నది ఈడ పొలం లేదు ఏం లేదు వెళ్ళిపోయిండ్రు పని చేసుకుంటా ఏడ బాకీ తీరాలి కదా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే ఆమెకు తెచ్చుకున్నాడు ఆమెదేమో కడుపు నొప్పి ఉన్నదంట నాకు ఆపరేషన్ చెప్పి అంటే మరి ఏడన్నా ఒక కూలో కష్టమో చేసి చెప్పియాలి కదా నువ్వు అంటే అమ్మకు మొన్న 26 జనవరి జెండా నాడే తీసుకెళ్ళి బాటలు మూటలు మొత్తం తీసుకొచ్చిండ్రంట అదైతే మనం చూడలేదు తీసుకొచ్చి అక్కడ అక్కడ అంటున్నాం మేము కానీ చీరల తెచ్చి మంచిగా తాగిండ్రంట ఇద్దరు ఆమె తాగదైతే ఇంత పోసిండ్రంట తల్లి కొడుకు ఇంత పోసిండంట పోస్తే ఇక కొడుకున్నాడని తాగేసింది ఆమె కూడా ఎందుకు చంపుతారు కొడుకులు చంపుతారు ఎవరికన్నా ఇప్పుడు ఆమె కూడా ఉన్నదా ఎంబట వాళ్ళు తెచ్చుకున్న ఆమె ఆమె లేదు ఆమె ఇక్కడ ఉన్నది ఇద్దరే వీళ్ళు తల్లి కొడుకులు కొడుకులు ఇద్దరు వెళ్ళిండ్రా అంటే తెచ్చుకున్నారు తాగిపించాడు ఇంత ఆమెకు తాగిపించి ఈయన తాగేసిండంట అమ్మ ఈడ చేపలు పడుతుండే ఆయన చేపలు పడతాడని అమ్మ ఈడ చేపలు ఉన్నాయి నాడు అంటే ఇక కొడుకు అంటే అమ్మ ఈయననే పడుతుందా లేదా ఈయనలా అంటే పోయిందంట పోయి ఇట్లా అంగి చూసిందంట అంగి చూస్తే ఇవి ఇట్లనే కింద ఎంతసేపు ఊపిరి తీసుకుంటుందా ఆమె అంటే ఎట్లా చంపిండంటే ఊపిరి పోయిందా లేదా ఒత్తి వచ్చిండు ఇక్కడ మేము అడిగినాం అంటే వాళ్ళే అడిగిన రూపాయలు వాళ్ళ పెద్ద అన్న నీ మీదే డౌట్ ఉన్నది ఎవరి మీద డౌట్ లేదు చెప్తావా లేదా చెప్తావా మా అమ్మకు నేను ఎందుకు చంపటా అంటే మేము కూడా అన్నాము ఇంటి పక్క వాళ్ళం అక్కడ ఇక్కడ ఇంత ఆడకచ్చి పెడుతుండే నా రాము అంటుండే వీళ్ళకి ఎవరికి చూడకుండే కానీ ఆయనకు చూస్తుండే ఎందుకు ఆయన మీద ఇది చేస్తుండ్రు అని మేము కూడా వాళ్ళకి తిట్టి వచ్చినాం అంటే వాళ్ళు సరే అన్నారు సీసీ కెమెరాలో వెళ్తే ఈడ నేను అడిగిన మరి నాకు చెప్పేరా నేను వాళ్ళకి ఏమన్నా చెప్పేస్తా ఏయ్ నేను చంపి వచ్చిన పో నేను చంపి వచ్చినా ఏం చేసుకుంటావు చేసుకో అంటే ఇక పిల్లలు అందరూ సీసీ కెమెరాలో చూసుకున్నారు ఎవరింటి పనికి పోలే ఆపొద్దు నిన్న ఎవరు పోలే ఆమెకు ఇట్లా ఉన్నది కదా ఇట్లా చేసి ఇంకా పానం పోయిందా లేదా అని రాళ్ళు పెట్టి వచ్చిండు మరి రాళ్ళు పెట్టి వచ్చి 10 తులాల గొలుసు కడియాలు ఇండ్ల 15 30 తులాలు 16,200 అవి వండ్లు వెళ్ళినాయి పైసలు కట్టెలల్లా చెప్పేరా నాన్న చెప్పేయి ఇదంతా ఎందుకు చెప్పేస్తే సప్పటిదాకా సాగు చేసేద్దాం ఇది ఇస్తారు కానీ మా ఇంటి వెనక ఇల్లు ఉన్నది ఇది ఇల్లా పక్క ఇల్లు నాది వెనకది ఇప్పుడు ఎట్లా చెయ్యాలా సొంత అమ్మకు ఆయన చంపుకున్నాడు మాకు పిల్లలు ఉన్నారు మా మీద వస్తువులు ఉన్నాయి ఇదంతా డబ్బు కోసమేనా అంటారు డబ్బు కోసమే సార్ ఇష్టమైన డబ్బు కోసమే డబ్బు అంటే మరి ఆమె భార్య కోసం కాదంటారు మీరు ఆమె భార్య కోసం అయితే కాదంటారు భార్య ఉంటుంది కానీ ఇక కష్టం లేదు కాదమ్మా నేను అడిగేది ఎట్లా అంటే ఈమె కోసం కాదు కదా ఇంకొక ఆమె కోసమే మరి ఈమె లేదు ఇక్కడ ఈమె నిన్న మొన్న వచ్చింది ఇట్లా అయిందని చెప్తే వచ్చింది ఆమె పిల్ల లగ్గం చేసింది మొన్న పిల్లగానికి లగ్గం చేసింది అక్షంతలు కూడా వేయాలి కన్న బిడ్డకు అక్షంతలు వేయాలి అదే మేము అడుగుతున్నాం కరెక్టేనా చంపేద్దామంటే మా వాళ్ళని లేచి పోలీసులకు అప్పగించిండు ఈమె పెద్ద భార్య పెళ్లి చేసుకొచ్చిన భార్య ఈమె
అంటే ఆమెకు తెచ్చుకున్నాడు సోకి కోసం. సోకి కోసం తెచ్చుకుంటే నువ్వు కష్టం చేసి చెప్పించు, కష్టం చేసి చెప్పించుకో, లేకపోతే నా తోటి కాదు వెళ్ళిపో అని ఆమెకు తోలేసేది ఉండే కదా. ముసల్దాని పానం ఎందుకు తిన్నావు నువ్వు? ఇప్పుడు నీకు చూసి మా పిల్లలు ఉన్నారు, మా మీద కూడా వస్తువులు ఉన్నాయి, ఏదో తులమో అత్తులమో మా మీద కూడా ఉన్నాయి. నేర్వరా? మేము పోలీసులు మాకేం అడగలేదు, చెప్పాలి కదా మాకు ఇట్లా భయం అవుతుంది ఆయన వస్తే ఇట్లా. అడగలే మాకు. మీ ఇళ్ళకర్ నిన్న వచ్చిండు ఇప్పుడు వస్తుండ్రు, పోలీసులు అడుగుమని మాకు చెప్తాం. అట్టే ఈట వస్తే మాత్రం మేమైతే ఇడ్చబెట్టాం. ఆయన కళ్ళు లేకపోతేనేమో ఎడ్డి అవుతాడు, కళ్ళు పోస్తారో ఏం పోస్తారో, లేకపోతే ఆయన వాళ్ళకి యాస్ట్ వచ్చి ఇడ్చబెడితే మేము చంపేస్తాం. ఈడ మాకు ఏడన్నా తీసుకోపోని. చెరుకుకి వెళ్ళిపోతే నేను యువతలు ఇంటికి వదిలేసి చెరుకుకి వెళ్ళిపోయినా నా కొడుకు తీసుకొని. నిన్న తెరిస్తేనే వచ్చిన, అయితే మా బావ తీసుకుపోయి చంపేసిండు. ఏం తెలియదు ఆయనకు ఉండదు, ఆయన ఆయన ఈడ రానే వద్దు, ఆయన ఊరి శిక్ష చేసి అయిపోయి